హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రెగ్యులర్ సీరియల్ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. అలక్య పెళ్లి చేయడని చెప్పేసి శ్రీకర్తో అమ్మవారి విగ్రహం తీసుకొని గుడి దగ్గరికి వస్తుంది కదా. అప్పుడు ఈ విధంగా అవనితో అంటుంది, ముందుగా విగ్రహం మీ చేతిలో ఉండాలంటే శ్రీకరికి నాకు పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టించండి అని చెప్పేసి విధంగా అలేఖ్య అంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం అవని చేతిలో పెడతానని చెప్పేసి విధంగా అలేఖ్య అంటుండగా అలేఖ్య వాళ్ళమ్మ అప్పుడు ఎలాగైనా ముహూర్తాలు పెట్టించారనుకో అందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి విధంగా అంటుంది. అప్పుడు అవని ఇక షాక్ అయిపోతుంది. వేదవతి ప్రసాదరావు మాత్రం షాక్లో ఉండిపోతారు. శ్రీకర్తో పెళ్లి జరగపోతే అన్యాయం జరిగేది అవని కాదు నాకు అని చెప్పేసి అలక్య అంటుంది. వేదవతి గారు, నిన్న ఫోన్లో మీరు ఏం మాట్లాడారు? జనాల ముంగట ఏం మాట్లాడుతున్నారు? పంచాయతీలు పెడితే మీరు వచ్చిన దారి పోవాల్సి వస్తుంది. విగ్రహం మీ చేతిలో ఉండదు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. మరి అవని నిర్ణయం వెనకాలే ఆ అమ్మవారి విగ్రహం వేదవతి చేతిలో పడనుందా? రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.